అందరికీ నమస్తే. చందమామ కథలు పిల్లలకు పెద్దలకు విజ్ఞాన వినోదాల్ని అందించే కథలు చందమామ కథలు. ఈనాటి కథ కుముదుడి మంచితనం. శివాపురం అనేటువంటి గ్రామంలో ఒక యువతి ఉండేది. ఆమె ఒకరోజు పూలు కోయడానికి ఊరి చివరనటువంటి ఉద్యానవనానికి వచ్చింది. ఆ ప్రాంతంలో ఎవ్వరూ జనసంచారం లేదు. ఆ సమయంలో ఒక దొంగ అక్కడికి ప్రవేశించి ఈ యువతిని బెదిరించి బంగారపు వస్తువులు దోచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. నిజానికి ఆ యువతి మెడలో బంగారు గొలుసు ఒంటిపేటది ఉంటుంది. 2 చేతులకు కలిపి 4 బంగారు గాజులున్నాయి. కాళ్లకు వెండి గజ్జలున్నాయి. ఈ నగలిపోతే మళ్ళీ చేయించుకునేందుకు జీవితకాలం సంపాదించాలి. ఏం చేయాలో పాలుపోలేదు ఆ యువతికి. ఎక్కడి నుంచో ఆ సమయానికి హఠాత్తుగా ఒక యువకుడు వచ్చి దొంగ మీద కలియపడ్డాడు. దొంగ వద్ద కత్తుంది. యువకుడి వద్ద ఆయుధాలేమీ లేవు. అయినా కూడా యువకుడు ధైర్యంగా వంటి చేత్తో దొంగను ఎదిరించడం మొదలు పెడతాడు. దొంగతో పోట్లాడి దొంగను తరిమేస్తాడు. ఈ విషయమంతా చూస్తున్నటువంటి మాధవి చప్పట్లు కొట్టి అతని యొక్క సాహసాన్ని మెచ్చుకుని వివరాలు అడుగుతుంది. నా పేరు కుముదుడు. నాకు చాలా విద్యలొచ్చు. నా తండ్రి బాగా ముసలివాడైపోయాడు. అతను నన్ను ఇంట్లోనే ఉండి ఏవో వడ్రంగి పనులవి చేసుకుని డబ్బులు సంపాదించమంటూ ఉంటాడు. నేను బయట రకరకాల పనులు చేసి బోలు డబ్బు సంపాదిస్తూ నా తండ్రిని చాలా చక్కగా చూసుకుంటున్నాను. మేము ఇద్దరమే ఉంటాం. మాకు ఇంకెవ్వరూ కూడా లేరు. మాది పొరుగునున్నటువంటి చంద్రాయపల్లి ఊరు. మీ వివరాలు ఏమైనా చెప్తారా? మిమ్మల్ని కాపాడాను కదా అంటూ మర్యాదపూర్వకంగా అడిగాడు. దానికి మాధవి, నాకు కూడా తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు. ఆయనకు ఎక్కడలేని డబ్బాసా ఉంది. రకరకాల అత్తర్లు చేసి అమ్ముతూ ఉంటాడాయన. అత్తర్ల కోసం పూలు నేనే తేవాలి. చేసినటువంటి అత్తర్లు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా నేనే అమ్మాలి. ఆయన ఎక్కువగా కదలలేడు కాబట్టి ఆయన చెప్పినటువంటి పనులన్నీ నేను చేస్తూ ఉంటాను. నేను ఇవన్నీ తిరగడం ఎందుకు, దొడ్లో కూరగాయలు పండిద్దాను నాన్న అని అడిగాను. పోనీ ఇంట్లో అప్పడాలు వడియాలు అన్నీ పెట్టి అమ్ముదామని అన్నాను. అందువల్ల వచ్చేటువంటి జబ్బు చాలా తక్కువగా ఉంటుందంటాడు మా నాన్న. డబ్బేం చూసుకుంటామంటే అంతా నీ పెళ్లి కోసమే కదా అంటాడు. అన్నీ అబద్ధాల్లాగా ఉంటాయి నాకు అవన్నీ. డబ్బాస మనిషి మా నాన్న. నాకు పెళ్ళైతే ఈ సంపాదన పోతుందని ఆ ప్రయత్నాలు కూడా ఏమీ మొదలుపెట్టట్లేదనిపిస్తోంది నాకు ఈ మధ్యన. కుముదుడు ఆ మాటలకు నొచ్చుకుంటూ, కన్న తండ్రి దేవుడితో సమానం, ఆయన గురించి అలా మాట్లాడద్దు. నీ పెళ్ళి దివ్యంగా జరుగుతుంది. ఎందుకంటే బంగారు బొమ్మలా ఉన్నావు నువ్వు. నీకు ఇష్టమైతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఆ మాటలకు మాధవి, పెళ్లి చేసుకునేందుకు ఇష్టం ఉండాలి కదా, నాకు నువ్వంటే ఇష్టం లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి కుముదుడు మాధవి కోసం నిత్యం ఆ ఊరు వచ్చేవాడు. ఆమెను పలకరించి కబుర్లు చెప్పేవాడు. ఆమె కోసం చివరికి చెట్టెక్కి పువ్వులు కోసేవాడు కూడా. ఆమెకు బహుమతులు ఇచ్చేవాడు. కానీ ఆమెకు మాత్రం అతనిపై ఇష్టం కలగలేదు. అప్పుడప్పుడు పూల కోసం మాధవితో పాటు వస్తూ ఉండేటువంటి ఒక ముసలి అవ్వ ఈ వ్యవహారం అంతా కనిపెట్టింది. ఆమె మాధవిని అడిగితే కుముదుడంటే తనకి ఇష్టం లేదని చెప్పేసింది. ఈ విషయం కుముదుడికి చెప్పింది అవ్వ. ఎందుకురా మనవిడా, ఆ పిల్ల వెంట పడతావు, దానికి నీ మీద ఏమాత్రం ప్రేమ లేదు, ఇక ఈ ఊరు రాకు అంటూ చెప్పింది. అవ్వా, నువ్వు చాలా పెద్దదానివి, మంచిదానిలా కనిపిస్తున్నావు. మాధవికి నాపై ఇష్టం కలగాలంటే ఏం చేయాలో చెప్పవా అంటూ జాలిగా అడిగాడు కుముదుడు. సాహసం చేశావు, బాగా పొగడావు కూడా. కానుకలు అడపదడపా ఇస్తూనే ఉన్నావు. అయినా కూడా తనకి నీ మీద ఇష్టం కలగట్లేదు. ఓ పని చేయి, జాలిలోంచి కూడా ఇష్టం పుడుతుందంటారు పెద్దలు. నీ మీద జాలి పడేటువంటి ఉపాయం ఏదైనా ఉంటే చూడు అంటూ వెళ్ళిపోయింది అవ్వ. అవ్వ మాటలు బాగా గుర్తుకు చూసుకున్నటువంటి కుముదుడు మర్నాడు మాధవితో, ఈ ఊళ్ళో నాకు అంతగా పని దొరకడం లేదు. నిన్ను చూడకుండా ఉండలేక ఈ ఊరు వస్తున్నాను నేను. అందువల్ల నా ఆదాయం బాగా తగ్గిపోయింది. ఈరోజు తిండి గడవడే కష్టంగా ఉంది అన్నాడు. అయితే ఈ ఊరికి రాకు అంటూ వెళ్ళిపోయింది మాధవి. ఇది పని కాదని ఒక రోజున పూల కోసం చెట్లెక్కి కావాలనే కింద పడ్డాడు కుముదుడు. అతనికి బాగా దెబ్బలు తగిలాయి. చేతకానప్పుడు చెట్టు ఎందుకెక్కావు అంటూ ఈసరించుకుని వెళ్ళిపోయింది మాధవి. మరొక రోజున పూలు కోస్తున్నటువంటి మాధవిని పొదల చాటు నుండి వచ్చిన పాము కాటేయబోతుంటే చటుక్కున దాని తోక పట్టుకుని లాగాడు కుముదుడు. పాము కుముదుడిని కాటేసింది. పరుగున వెళ్ళి మాధవి వైద్యుడిని తీసుకురాకపోతే అతడు అప్పుడే మరణించేవాడు.
కాసేపటి తర్వాత కళ్ళు తెరిచినటువంటి కుముదుడితో మాధవి ఈ విధంగా అంది. ఆ పాము నన్ను కాటేస్తే బాగుండేది. వైద్యుడి కోసం ఆయాసపడుతూ పరుగులు తీయడం కంటే పాము కాటే సుఖం కదా అంటూ నవ్వుతుంది. ఆ తర్వాత అవ్వ మాధవిని చాటుకు పిలిచి, కుర్రవాడు చాలా బుద్ధిమంతుల్లా ఉన్నాడు, అందగాడు కూడా. నువ్వంటే ఎంతో ఇష్టం, ప్రాణాలకు తెగించి నిన్ను రక్షించాడు కూడా. నా మాట విని అతన్ని పెళ్లి చేసుకో, సుఖపడతావు అంటూ బుద్ధి చెప్పడం మొదలుపెడుతుంది. ఏమో అవ్వా, అతనంటే నాకు రవ్వంత కూడా ఇష్టం లేదు అన్నది మాధవి. మర్నాడు అవ్వ కుముదుడికి మాధవి మనసులో ఉన్నటువంటి విషయాలన్నీ చెప్తుంది. అప్పుడు అతను మాధవి వద్దకు వెళ్ళి, నేను మా నాన్నను బాగా చూసుకోవడం లేదని నువ్వు పొరబడుతున్నావు. ఒకసారి ఆయన నువ్వు స్వయంగా కలుసుకుని మాట్లాడు. నీకు నా మీద ఉన్నటువంటి అనుమానాలన్నీ తొలగిపోతాయి అంటాడు. ఏ కళ్ళనుందో మాధవి కూడా దానికి సరేనని, రేపే నేను మీ ఊరు వెళ్తాను, కానీ అప్పుడు నువ్వు మీ ఊళ్ళో ఉండకూడదు అంటూ నియమాన్ని విధిస్తుంది. ముసలియవ్వ మాధవి ఇద్దరూ కలిసి కుముదురింటికి చేరుకుంటారు. ఆ ఇల్లు ఇంద్రభవనంలా ఉంటుంది. అందులో మహారాజులా వెలిగిపోతున్నటువంటి ముసలాయనే కుముదుడి తండ్రి. ఇద్దరూ ఆశ్చర్యపోతారు అతన్ని చూసి. ఇంట్లో అన్ని అవసరాలు చూడటానికి ఒక వంట మనిషి, పనివాడే ఉన్నారు. ఇది చూసి మాధవి ఆశ్చర్యపడుతూ ముసలాయన్ని పలకరించి తాను తెచ్చినటువంటి అత్తరు గురించి చెప్తుంది. ఇంట్లో ఇంకెవరూ లేరా అంటూ అడుగుతుంది. అందుకు ముసలాయన అయిష్టంగా, ఉన్నాళ్లే ఒకడు, వాడు ఇలాంటివేవి రాసుకోడు, వాడి పేరు కుముదురు, అన్నీ లేకబుద్దులే వెధవకి, ఇంటి దగ్గరే ఉండి వడ్రంక పని చేసుకోరా అంటే ఓళ్ల వెంట తిరుగుతూ ఉంటాడు, నా మాట వినడు అన్నాడు. అప్పుడు అవ్వ కల్పించుకుని, మీరు బాగా ఆస్తిపరులా ఉన్నారు, మీ వాడు ఇంట్లో ఉంటే మాత్రం వడ్రంగం చేసుకోవడం ఎందుకు, కాలు మీద కాలేసుకుని ఇంద్రవనంలో హాయిగా ఉండొచ్చు కదా అన్నది. అలా అనుకునే నాకు నా పెద్దలిచ్చినటువంటి ఆస్తంతా కూడా హార్తకర్పుల్లాగా కరిగించేశాను. నా కుముదురికి 15 ఏళ్ళు వచ్చేసరికి పూర్వ గుడిసెలోకి మారిపోయాం మేమిద్దరం. వైద్యానికి డబ్బు లేక నా పెళ్ళాం చచ్చిపోయింది కూడా. ఆ బెంగతోనే నేను మంచం పట్టాను. అప్పటి నుంచి కుముదుడు సంపాదనలో పడ్డాడు. ఈ 5 ఏళ్లలోనూ ఈ భవనం కొన్నాడు కూడా. పనివాళ్ళను పెట్టుకున్నాం. మొదట దర్జాగా బతికిన వాణ్ణి కాబట్టి ఇలాగే బతకడం అలవాటైపోయింది నాకు అన్నాడు బాధగా. అప్పుడు అవ్వ, మీ కుమారుడు మా ఊరొస్తూ ఉంటాడు, చూడటానికి పేదవాళ్లాగా ఉంటాడు, అదేం రకం తిక్క అన్నది సాగదీస్తూ. అప్పుడు ఆ ముసలాన్ని పెద్దగా నవ్వి, అదేం తిక్క కాదు, నేనే వాడిని అలా ఉండమని చెప్పాను. చిన్నప్పటి నుంచి దర్జా అనేది అలవాటైతే నాలాగా ఇబ్బంది పడాలనేది నా భయం. ఇప్పుడు మీరు ఈ అత్తరు తీసుకుని వాడు లేని సమయంలో వచ్చారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇది దండక్కర్చి అంటాడు వాడు అన్నాడు నవ్వుతూ. కుముదిని మంచితనాన్ని గురించి తెలుసుకున్న మాధవి అతన్ని పెళ్లి చేసుకోవాలని మనసులోనే నిర్ణయించుకుంది. అలాంటి ఉత్తముణ్ణి దూరం చేసుకోవాలని అనుకోలేదామె. నిజానికి కుముదుడు తండ్రి తన్ను మెచ్చుకుంటాడని పరోక్షంగా భావించాడు, కానీ అలా జరగలేదు. తిరుగు ప్రయాణంలో కుముదుడికి మాధవి ఎదురవుతుంది. ఇద్దరూ మాట్లాడుకుంటారు. అప్పుడు కుముదుడు, మీ నాన్నను చూశాను, అతను చాలా మంచివాళ్లా ఉన్నాడు, నా గురించి అంతా విని నాకు అత్తరు చేయడం నేర్తానన్నాడు, తన డబ్బంతా నాకు ఇచ్చేస్తానన్నాడు, నేను తనకిచ్చి పెళ్లి చేస్తానని కూడా అన్నాడు అంటూ ఆనందంగా చెప్పాడు. అప్పుడు మాధవికి తన తండ్రి యొక్క మంచితనం, కుముదుడి తండ్రి యొక్క నిర్దయ రెండూ అర్థమయ్యాయి. వెంటనే కుముదుడితో వివాహానికి ఒప్పుకుంటుంది మాధవి.